మీకు ఒక షాకింగ్ విషయం తెలుసా? భారత్లో జనాల రేట్లు ఉండాల్సిన దానికంటే తక్కువకు పడిపోతుంది. ఇది భవిష్యత్తులో దేశంపై పెద్ద ప్రభావం చూపుతుందా? దీనికి ప్రధాన కారణాలు, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పెరుగుతున్న రేట్లు అండ్ అలానే పిల్లల చదువులు, పిల్లల హాస్పిటల్ బిల్స్. ఇవి ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే పేరెంట్స్ అందరూ 1 or 2 కిడ్స్ చాలు అని అక్కడనే ఆగిపోతున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యారేజ్ అయిపోయినా సరే గర్ల్స్ కొంతమంది చదువుకుందాం అని చెప్పేసి ఫారెన్ అలా వెళ్ళిపోయి పిల్లల్ని కనడం కొంచెం లేట్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఒక రీజన్. మూడోది వచ్చేసి పట్టణాలలో రెంట్లు ఎక్కువ ఉండడం వల్ల అండ్ తర్వాత వీళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు పట్టణాలలో ఉండి ఒక ఇద్దరిని లేదా ఒక్కరిని మాత్రమే ప్రిఫేర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే మాత్రం చిన్నపిల్లల రేట్లు పడిపోతాయి అండ్ ముసలోళ్ళ రేట్లు మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ పెట్టాల్సి వస్తుంది పిల్లల మీద. బట్టలకు కానీ, చదువులకు కానీ, హాస్పిటల్ బిల్స్కి కానీ 3 times ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టాల్సి వస్తుంది అప్పుడు. అయితే జనాల రేట్లు తగ్గడం దేశానికి మంచిదా లేకపోతే భవిష్యత్తుకి హెచ్చరికనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి.